వాడు చేసిన దాంతో పోల్చుకుంటే మనం చేసిన దానికి వాడే మనకి తిరిగి రుణపడి ఉండాలి. నువ్వు ఈ విషయంలో తలదూర్చకుండా ఉంటే బాగుంటుంది. సర్లే నీ మాటే కాని. ఒరే చిట్టి చిట్టి, మావయ్య ఎందుకు పిలుస్తున్నావు? అబ్బా చెద్దానుండవే. అయ్యో, ఒరే చిట్టిగా, చూసాడంటే అన్ని తినేస్తాడు. చిట్టే. ఏంటండి బామ్మగారు, కోర్టులో పిల్ల పంటలు తరిసినట్టు సిట్టా సిట్టా అని అడుగుతున్నారు. ఏం కావాలా? అది ఈ క్యారెట్ తీసుకెళ్లి బ్యాంక్ అబ్బాయికి ఇచ్చిరా పో. ఇదేంటి, ముసల్ది నా ప్లాన్ అంతా పాడు చేసేటట్టుంది. గొడ్ల గుబ్బ కళ్ళేసుకుని అట్లా చూస్తున్నావే. వాసనలు ముక్కు మీద దాడి చేస్తున్నాయి. వంటలు ఏంటా అని. నువ్వేమి ముట్టుకోలేవులే మావయ్య, అన్ని వెజ్జే. విద్యా అయితే వద్దులే. సర్లే గాని క్యారెట్ తీసుకోరా. బావ దగ్గరికి నేనే తీసుకువెళ్తాను. బావా? ఎవరు? బావ కాదురా, బంధువు. మీరేంటనే మాట మార్చారా? ఇందాక నాకు కూడా ఇలాగే వినిపించింది లేరా. వెంకీ గారికి ఆకలిస్తుందేమో, నేను వెళ్తాను. నీకెందుకమ్మా శ్రామ, నేను తీసుకెళ్తానమ్మా పద్మావతి. పర్లేదులే మావయ్య. పర్లేదమ్మా. వదులు మావయ్య. నువ్వే వదలమ్మా పద్మావతి. మావయ్య అర్థం చేసుకో. నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదు. వదలమన్నానా? నువ్వే వదులు. పద్మావతికి ఏమైందంటే బావగారు ఇయ్యాలా అతిథి మీద ఎప్పుడు లేనంత గౌరవం చూపించేస్తుందా? వాడు కాపాడినందుకు కృతజ్ఞత చూపించుకుంటుందిరా సన్నాసి. ఆడి సంగతి నీకు తెలగ మాడుతున్నారా? నాలంటోడు చేత 3 చెరువులు నీళ్ళు తాగించాడు. ఆట్రలు మీరంతా పళ్ళు బాగా దిగిపోయి పద్మావతి. పొద్దున్నేమో అలివెల్ మేడం వచ్చింది, ఇప్పుడేమో పద్మావతి మేడం వస్తుంది. బావకి నా వంటలు బాగా నచ్చుతాయి, నన్ను పొగడ్తలతో ముంచేస్తాడు. సిస్టర్స్ ఇద్దరు ఎప్పుడు కలిసి వచ్చేవారు, ఇప్పుడేంటి ఎవరి కళ్ళు వస్తున్నారో ఏంటి వింత? ఇందులో ఏ తిరగాసు లేదు కదా. కాశీ, నమస్తే మేడం. సార్ లోపల ఉన్నారు మేడం, వెళ్ళి చెప్పమంటారా మేడం? ఎందుకంత కంగారు పడుతున్నావు? జరగకుండా ఎంతలు జరుగుతుంటే కొంచెం కంగారు ఎక్కువైంది మేడం. సార్ కోసం భోజనం తీసుకొచ్చాను, మిగిలితే నువ్వు కూడా తిను. మహాభాగ్యం మేడం, తప్పకుండా తింటాను. సరే. ఎందుకో బావా, ఏమైంది? ఒంటి మీద బలి పడ్డట్టు అంతలో ఉలికి పడలేచారు. ఇందాక ఏమని పిలిచారు? బావా అని పిలిచాను. బావానా? లేకపోతే పాలకోవానా? మీరు నన్ను బావా అని పిలవటం ఏంటి? ఎందుకు కంగారు పడుతున్నారు?
మీరు నన్ను ఆ పిలుపుతో పిలవటం ఏంటా అని. అదా మా బావ ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో తెలీదు. మా సుభద్రతేమో మా బావచ్చ మీలా ఉండకపోయినా ఇంచుమించు మీలా ఉంటాడని చెప్పింది. అందుకే మీలో మా బావని చూసుకుంటున్నాను. ఏమండి, ఎవరైనా మరో మనిషిలో అమ్మనో నాన్ననో అక్కనో చెల్లినో చూసుకుంటారు, మీరేంటండి భావం చూసుకుంటున్నారు? అదేదో మహా పాపం అయినట్టు మాట్లాడతారేంటి? మీరు మా ఇంట్లో ఒకరైపోయారు. ఒక బంధంతో పిలవటం బాగుంటుంది కదా. బంధుత్వాలున్నవారు దూరాన ఉన్నప్పుడు తలుచుకుంటే పొలమారుతుందంట. అది ఎంత మంచి ఫీలింగ్ అండి. ఇందులో అంత లాజిక్ ఉందా అండి? అవునండి. అమ్మా నాన్నలు రాజమండ్రికి వెళ్లారు. ఓ, అందుకే నేను భోజనం తీసుకొచ్చాను. ఏం తీసుకురాకూడదా? అయ్యో, ఎందుకు తీసుకురాకూడదండి? బ్రహ్మాండంగా తీసుకురావచ్చు. ఇంట్లో స్పెషల్స్ ఏంటో తెలుసా? చేపల పులుసా? ఓ, చికెన్ ఫ్రైయా? అయ్యో, ఆ స్పెషల్స్ కాదు. మరి నేనే స్వయంగా వండి తీసుకురావడం అసలైన స్పెషల్. కొత్త వంటకం ఏమైనా నా మీద ప్రయోగిస్తున్నారా ఏంటి? అదేంటి, నా వంటల మీద నమ్మకం లేదా? అమ్మ వంట అలివేలుకి అబ్బలేదు గాని పద్దుకి బానే అబ్బింది అంటారు కదా. వేడివేడిగా ఉన్నప్పుడే లాగించాలి. రండి. అబ్బబ్బబ్బబ్బా, ఈ వెరైటీస్ అన్ని నాకు బాగా నచ్చినవే. ఆ, నాతో సహా కదా. ఏంటి? నాకు కూడా అని అన్నాను బావా. మళ్ళీ బావానా? మా బావని మీలో చూసుకుంటున్నాను కదా, కాదనుకోండి ప్లీజ్. ఓకే ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. వడ్డిస్తాను, మీరు వెళ్ళి చేతులు. తిను బావా. టేస్ట్ ఎలా ఉంది? చిక్కుడుతో ఫ్రై అద్దరిపోయిందండి. మరి ఆ కాకరకాయ కూర? ఇది ఇంకా అద్దరిపోయిందండి. పెళ్ళైతే ఇంకా బాగా వండి పెడతాను. ఏంటి? అదే, పెళ్ళైతే మీ ఆవిడ ఇంకా బాగా వండి పెడుతుంది అంటున్నాను. అలా వినిపించలేదే. అబ్బాయిలకి ఏవి తిన్నగా వినిపించవు. నేనే తప్పుగా వినుంటానులే. నువ్వు నన్నేవన్నా పర్లేదు బావా, ఎందుకంటే నేను నీ మర్దల్ని కదా. అయ్యో అయ్యో, మెలిగా 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 మెలిగా. అయ్యో బావా, మెలిగా. ఓట తగు మెలిగా మెలిగా. ఎందుకు తొందర? మీరన్న మాటకే పొలవారిందండి. మీలో నా భావం చూసుకుంటున్నప్పుడు నేను మీకు మర్దల్నే అవుతాను కదా. అవునవును, మరదలే. మాటల తర్వాత ముందు తినండి. ఇదిగోండి, ఇది కూడా వేసుకోండి. అయ్యో చాలు చాలు, తినండి పర్లేదు. అయ్యో కొంచెం తినండి. గోరు ముద్దులు తినిపించమంటారా? ఏమండి, అది గోరు
ముద్దలు కాదండి, గోరు ముద్దలు. అవేలే తినిపించనా? వద్దండి, నో థ్యాంక్స్, నేనే తింటాను. ఇలా భార్యలా పక్క నుండి వడ్డిస్తే ఎంత ఆనందంగా ఉందండి. భార్యనా? ఏంటండి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏదో మాట వరుస కన్నానులేండి. అమ్మా, నా కడుపు నిండిపోయిందండి, ఇంక చాలు. అయ్యో అప్పుడేనా? అయ్యో అప్పుడేనా అంటారేంటండి? ఓ పట్టు పట్టాను కదా. సరే మీరెళ్ళి చేయి కడుక్కురండి. అయ్యో బాయ్ చేత తీస్తానండి, మీరెళ్ళండి. భర్త ఎంగిలి తినే అదృష్టం భార్యకే ఉంటుందంటారు. నేను అదృష్టవంతురాల్ని బావా. అయ్యో మీరు తీస్తున్నారేంటండి? మీరు మా బావ కదండి, పర్లేదులేండి. పదే పదే భావాన్ని పిలవకండి. మానేమంటారా? లోకువైపోయానా? అయ్యో మానేమని అనలేదు, కానీ ఎవ్వరూ లేనప్పుడు పిలుస్తానులేండి, భయపడకండి. అలాగే. బావగారు బాయ్. బాయ్. ఈరోజు పద్మావతికి ఏమైంది? కొంపతీసి నిజం తెలిసిపోయిందా ఏంటి? తెలిస్తే అడగకుండా ఎందుకుంటుంది? తెలీదులే, తెలీదు. జానకి, లోపలికి వెళ్దాం పద. ఒకసారి మేనేజర్ గారికి ఫోన్ చేయండి, ఆయన వచ్చారో లేదో. బలరాం గారు, మేం గుడి దగ్గర ఉన్నామండి. నేను ఆందివే అండి, 10 నిమిషాల్లో ఉంటాను. వాళ్ళు బయలుదేరారా? వాళ్ళు కూడా ఆందివే అండి. సరేనండి, మేము లోపల వెయిట్ చేస్తుంటాం. అలాగే సార్. జానకి, 10 నిమిషాల్లో అందరూ ఇక్కడ ఉంటారు. పద, మనం లోపల వెయిట్ చేద్దాం. ఏమండి? ఏంటి, ఏదో చెప్పాలనుకున్నావు కదా, మళ్ళీ మొహమాటం ఎందుకు? చెప్పు. మీ మాట కొంచెం కఠినంగా ఉంటుంది. అయితే వియంకుల వాళ్ళతో కొంచెం
ఊరు పెద్దని నేను. ఊరు దాటగానే నాకే బుద్ధులు చెప్తున్నావా? వాళ్ళు కాబోయే వియంకులు కదా, ఏదైనా సరే అతికినట్టు ఉండాలి. చెప్పిన సలహాలు చాలు గాని పద. లోపలికి వెళదామా? అతను ఎలా ఉంటారో ఏంటో, ఒకసారి ఆ మేనేజర్ గారికి కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కోండి. సరే, అతనే చేశారు. ఆ, సార్, ఎక్కడి వరకు వచ్చారు సార్? ఇప్పుడే గుడికి చేరుకున్నాను సార్. మీరు లోపల ఉన్నారా? నేను వస్తున్నానులేండి, దగ్గరలోనే ఉన్నాను సార్. మీరు వెయిట్ చేయండి, వచ్చేస్తాను. వాళ్ళు కూడా వచ్చేశారు. ఎవరు వాళ్ళు? నేను వచ్చి అన్ని వివరంగా మాట్లాడతాను. అలాగే సార్, ఈలోపు మేము అర్చన చేయించుకుంటాం. మంచిదండి. దేని గురించి అయి ఉంటుంది? మరో 5 నిమిషాల్లో తెలుస్తుంది కదా, దాని గురించి కంగారు ఎందుకు? నాకు తెలిసి వాడికి ప్రమోషన్ అయి ఉంటుందండి. అంతేనంటావా? అంతే కదా, సరే, పదండి. ఈలోగా మనం లోపలికి వెళ్ళి వెంకీ పేరు అర్చన ఆ, చేద్దాం పద. పదండి పదండి. పూజ సామాన్ కొనుక్కొని వద్దాం. ఆ, బాబు, చెప్పండి. పూజ సామాన్ ఎక్కడ దొరుకుతాయి? అదిగోండి అక్కడ ఉంటాయి. థ్యాంక్స్ బాబు. పర్లేదండి. ఏమైంది సుభద్ర? అన్నయ్య, ఆయన ఎక్కడెందుకుంటాడు? ఇక్కడికి ఎందుకు వచ్చినట్టండి? కార్తీక సోమవారం కదా, దేవుడి దర్శనం కోసం వచ్చినట్టున్నారు. ఏదో ముఖ్యమైన పని మీద బయలుదేరామా అన్నారు. దేవుడి దర్శనం మాత్రం ముఖ్యమైన పని కాదా ఏంటి? అయ్యో, మనం వెనక్కి వెళ్ళిపోదామండి. ఎందుకు? ఇంటి దగ్గర ఎదురు పడినప్పుడే అన్ని మాటలు అన్నాడు. ఇక్కడ ఎదురు పడితే ఇంకెన్ని మాటలు అంటాడు. వెళ్ళిపోదాం పదండి. బుద్ధి లేని మాటలు మాట్లాడుకో. వెంకీకి సంబంధించిన ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చి మీ అన్నయ్యకి భయపడి పారిపోతామా? అది కాదండి. సుభద్ర, ఇది నా కొడుకు జీవితానికి సంబంధించిన విషయం. నేను రాను. అయ్యో, ఏంటండి ఈ మొండితనం? లేకపోతే మీ అన్నయ్యని చూసి పారిపోవాలా? ఇది ఆయన ఊరు కాదు, ఇది ఆయన తాతలు కట్టించిన గుడి కాదు. దేనికైనా హద్దులు ఉంటాయి, అవి దాటితే ఎవరు ఊరుకోరు. అయ్యో, ఏమైందండి మీకు? ఆ? ఇంకేం మాట్లాడకు, రా. ఎందుకండి ఇలా చేస్తున్నారు? అన్నయ్య ఉన్నాడు అక్కడ.